రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సర్కారు ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్తుంది. కానీ కొందరు అధికారులు మాత్రం చేతివాటం చూపిస్తున్నారు. 5,000 చేతులు పెడితే చాలు, వారం రోజుల్లో కార్డులు మంజూరు చేస్తున్నారు. లోకల్ లీడర్ల సాయంతో పేదల నుంచి ఏఎస్ఓలు భారీగా డబ్బులు దండుకుంటున్నారు. నేరుగా కార్డు దరఖాస్తుదారులకు ఫోన్ చేసి అప్లికేషన్ పరిశీలించకుండానే కొర్రీలు పెడుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక డబ్బులిచ్చి కార్డు చేయించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డు నివారణ అంశానికి సంబంధించి అధికారులు నీరు కార్చే ప్రయత్నం జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నూతన రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేసింది. అప్పటి నుంచి కూడా విడతల వారీగా ఒకసారి ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తున్నారు, మరొకసారి ఆన్లైన్ లో దరఖాస్తులకు అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా కూడా రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే కూడా వాటిని కొత్త కార్డులు ఇస్తామని గత కొంత కాలంగా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇతర కారణాల వల్ల వాటిని వాయిదా వేస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం కొనసాగుతుంది. సుమారు 2 లక్షల కార్డులను కూడా లబ్ధిదారులకు అందించే నేపథ్యంలో అయితే వాటికి ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకున్నటువంటి లబ్ధిదారులకు యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక్కడే అధికారులు లాభం చేకూరే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు ఆరోపణలు వస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ దరఖాస్తులో కొర్రీలు పెట్టి కూడా వాళ్లకు కార్డు రాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కూడా ఎవరైతే కార్డు కోసం ప్రశ్నించిన అటువంటి నేపథ్యంలో వారికి డబ్బులు ఇస్తేనే పని చేస్తామనేది కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. లోకల్ లీడర్లు కూడా దీనికి వంచబడుతున్నటువంటి నేపథ్యంలో ఏఎస్ఓలు భారీగా డబ్బులు దండుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నట్లు పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కార్డుదారులకు నేరుగా అధికారులు ఫోన్లు చేసి తమ అప్లికేషన్ లో ఇబ్బందులు ఉన్నాయి, వీటిని క్లియర్ చేయాలంటే తప్పకుండా డబ్బులు చెల్లించుకోవాల్సిందే అని అంటూ కూడా వారికి నేరుగా చెప్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు కార్డు వస్తుందో రాదో అన్న ఒక ఆందోళనతోటి కూడా అధికారులు అన్ని ఎంత అడిగితే అంత ఇచ్చుకున్నటువంటి సందర్భాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఏఎస్ఓలు రంగంలోకి దిగి కార్డుదారులకే ఫోన్లు చేయడం ఇప్పుడు కొంత కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కో కార్డుకు 5,000 రూపాయలకు కూడా వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులంటూ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి క్రమంలో కార్డు తప్పకుండా ఉండాలన్న ఒక భావనతోటి లబ్ధిదారులు ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కార్డు తీసుకోవడం కోసం డబ్బులు ఇవ్వడానికి కూడా లబ్ధిదారులు వెనుకకు అడుగు కూడా వేయట్లేదు. అయితే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి అధికారులు కింది స్థాయి లీడర్లంతా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్ గా మార్చిరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నూతన రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం వహించినటువంటి నిర్లక్ష్య ధోరణితోటే ఈ పరిస్థితి వచ్చిందనేది కూడా లబ్ధిదారుల నుంచి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడో రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడో క్లియర్ చేయాల్సినటువంటి అంశాన్ని దశల వారీగా దీన్ని రేపిస్తాం మాపిస్తామంటూ కూడా దీన్ని కొంత డిలే చేస్తున్నటువంటి క్రమంలోనే కూడా అధికారులు దీన్ని ఒక అలుసుగా తీసుకొని లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారం దీన్ని కొనసాగిస్తున్నట్లు అర్థమవుతుంది. రైట్, థాంక్యూ యాకేష్.